షర్మిల గారు కూడా పోయి వాగ్మూలం ఇచ్చి వచ్చినారు కదా ఢిల్లీలో. షర్మిలానే అడిగింది కదా, ఇది రాజకీయ కుట్రేను. షర్మిలానే చెప్పింది పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో, ఇది పక్కా రాజకీయ కుట్ర, రాజకీయ స్వార్థాల కోసమే వివేకానంద రెడ్డిని చంపినారు అని ఆమె చెప్పింది. మా కుటుంబంలోనే ఈ విధంగా ఉన్నది, మీరు ఏమి చేస్తారు, మీకు ఏమి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆమె స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఈ విధంగా ఆలోచన, ఈ కోణంలో రాజకీయ కోణంలో మనం అయితే ఆలోచన చేసుకున్నట్టయితే. నమస్కారం ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి కొద్ది కాలం నుంచి నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నాడు అనేది మనకందరికీ తెలుసు. అదేవిధంగా లండన్ నుంచి తెచ్చుకున్నటువంటి గోళీలు కూడా మనకు పనిచేయలేదని అది కూడా తెలుసు. నేను గతంలో కూడా మా ఓడి లండన్కి పోతున్నాడు, అక్కడి నుంచి మందులు కొద్దిగా డోసు పెంచుకొని తెచ్చుకున్నా కూడా మా ఓడికి ప్రయోజనం అయితే ఉండదు. ఇంకా కొన్ని విచిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తాడు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనం రాబోయే రోజుల్లో చూడాలని నేను గతంలో ఒక వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రవర్తన ఉన్నది, ఈ రోజు ఆయన మాట్లాడే మాట తీరు కానీ చేసే పనులు కానీ ఏ విధంగా చేస్తున్నాడు అనేది ఒకసారి మనం ఆలోచన అయితే చేద్దాం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడపడానికి కారణాలు ఏంది కథ అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే మనం చేద్దాం ప్రజలారా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ బాబు గారి యువగల ముగింపు సభ ఒక దెబ్బ అయితే, అదేవిధంగా ఇక్కడ పీకే అయితే, ఇక్కడ వీళ్ళ దగ్గర వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి పీకే నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం ఒక ఎత్తు అయితే, నిన్న తాజాగా చూసుకున్నట్టయితే మనం వైఎస్ షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి నారా లోకేష్ కు క్రిస్మస్ కానుక పంపించింది. 2024లో మీరు విజయం సాధించాలి, 2024 మీకంతా కూడా మంచి జరగాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పి వైఎస్ షర్మిల గారు చెప్పడం జరిగింది. అదే విధంగా లోకేష్ బాబు గారు కూడా దానికి స్పందించి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, మీకు కూడా మీ కుటుంబ సభ్యులకి మా నారా వారి కుటుంబం తరపున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని నారా లోకేష్ బాబు గారు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళకి తెలియజేయడం అయితే జరిగింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ విజయమ్మను కానీ షర్మిలను కానీ ఏ విధంగా వాడినాడు, ఈ రోజు దేనికైతే పక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది షర్మిల అనేది ఒకసారి మనం ఈడ ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. వైఎస్ షర్మిల గారు కడప ఎంపీ సీటుకు ఆశించిన మాట వాస్తవం. 2019లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 16 నెలలు అవినీతి అమ్మ మొగుడిగా డబ్బు సంపాదించి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తింటా ఉంటే, వైఎస్ షర్మిల ఎక్కడెక్కడ మనకు మైనస్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ టీడీపీ ఇదిగా ఉండదో అక్కడ నువ్వు ఖచ్చితంగా నువ్వు పోయి పాదయాత్ర చేయాలమ్మా, నువ్వు మాట్లాడాలమ్మా అని చెప్పి చెల్లిని ఏ విధంగా వాడుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు. 16 నెలలు జైల్లో ఉంటే ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకొని పోయింది, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది షర్మిల అనేది ఇక్కడ మనం ఒకసారి ఆలోచన అయితే చేసుకోవాలి ప్రజలారా. ఇకపోతే షర్మిల గారు ఎన్నడూ లేని విధంగా ఈరోజు లోకేష్ గారికి ఎందుకైతే క్రిస్మస్ కానుకలు పంపించినారు, దేనికి అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా మా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, మా జగన్మోహన్ రెడ్డి సైకో ఆనందం, మా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్ర ప్రజల రక్తం తాగుతున్నాడో ఒకసారి ఆలోచన మనం చేసుకోవాలని షర్మిల గారు బయటికి చెప్పకపోయినా ఆమె ఇన్నర్ ఫీలింగ్ అదే కదా. సొంత అన్నకు పంపిలా, అన్న పుట్టినరోజు చెప్పలా, అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలా, అన్నకు క్రిస్మస్ కానుకలు పంపిలా, ఏమీ పంపికపోనప్పటికీ ఇంకా ఇన్నర్ ఫీలింగ్ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలా. నాకే ఈ విధంగా చేసినాడు మా అన్న, మా చిన్నాయన వివేకానందకే ఈ విధంగా చేసినాడు, మా చిన్నాయన కూతురు సునీతకి ఈ విధంగా చేసినాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ఆడబిడ్డలకు ఏవి చేస్తాడు, సొంత ఇంట్లో వాళ్ళకే మాకు న్యాయం చేయలేదు, వ్యవస్థలన్నీ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నాయి, బాబాయిని వివేకానందాన్ని ఎవరు చంపినారని చెప్పి దేనికి తేల్చలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వివేకానంద రెడ్డి కూతురైనటువంటి సునీత ఒకటే ఒంటరి పోరాటం చేస్తా ఉన్నది ఢిల్లీకి, హైదరాబాద్కి, మనం అందరం కూడా చూసే ఉన్నాం. షర్మిల గారు కూడా పోయి వాగ్మూలం ఇచ్చి వచ్చినారు కదా ఢిల్లీలో. షర్మిలానే అడిగింది కదా, ఇది రాజకీయ కుట్రేను. షర్మిలానే చెప్పింది పబ్లిక్ గా ప్రెస్ మీట్ లో, ఇది పక్కా రాజకీయ కుట్ర, రాజకీయ స్వార్థాల కోసమే వివేకానంద రెడ్డిని చంపినారు అని ఆమె చెప్పింది. మా కుటుంబంలోనే ఈ విధంగా ఉన్నది, మీరు ఏమి చేస్తారు, మీకు ఏమి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఆమె స్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఈ విధంగా ఆలోచన, ఈ కోణంలో రాజకీయ కోణంలో మనం అయితే ఆలోచన చేసుకున్నట్టయితే, మా కుటుంబంలోనే ఈ విధమైనటువంటి తగాదాలు ఉన్నాయి, మా ఇంట్లో జరిగిన అన్యాయానికే మాకు న్యాయం చేయలేదు, రాష్ట్రంలో ఉండేటువంటి ఏం న్యాయం చేస్తాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాడు, రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చున్నాడు, ఈ అప్పుని ఆడ తెచ్చాడో,
మన కిడ్నీలు లివర్లు కూడా, మన కిడ్నీలు లివర్లు అంటే అవి కూడా తాకట్టు పెట్టినాడు. మందు బాబులు ఎవరైతే ఉన్నారో మందు తాగే వాళ్ళ లివర్లు కిడ్నీలు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అది వేరే సబ్జెక్ట్. అది రేపో మాపో మాట్లాడతా దాని గురించి కూడా. మనం ఇక్కడ రాజకీయంగా మనం ఏం ఆలోచన చేసుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మా కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్ర యువతకు కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ ఏ విధంగా మీరు జగన్మోహన్ రెడ్డిని చేర్చారో, జగన్మోహన్ రెడ్డి మాకు న్యాయం చేర్చాడని మీరు ఆలోచనలో ఉండారని స్పష్టంగా షర్మిల ఇన్నర్ ఫీలింగ్ అయితే నేను తెలియజేస్తా ఉన్నా, నాకు తెలిసిన విశ్లేషణలు అయితే ప్రజలారా. ఇకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ వ్యవస్థల్ని ఏ విధంగా మేనేజ్ చేసినాడు, ఏ విధంగా అక్రమాలకు అవినీతికి పాల్పడినాడు, మనం ముడ్డి కింద ఎన్ని ఛార్జ్షీట్లు వేసుకున్నాము, ఎన్ని రోజులు జైల్లో చెప్పకూడదు తినున్నాము, ఏ విధంగా మన బతుకునింది, మనం ఎక్కడి నుంచి మొదలైనాం, ఎక్కడి నుంచి మనకు ముగింపు కార్డు పడుతుంది అనేది కూడా జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఓటు రూపంతో బుద్ధి చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో 16 నెలలు ఎక్కడైతే ఉన్నాడో అదే స్థానానికి పరిమితం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.